ముందు ఈ ఫలాన్ని కోసుకోవాలి. తర్వాత తీరిక వీటిని ఆస్వాదించొచ్చు. ఎవరు? నందీశ్వర, మీరా? నాకింకా సరదా తీరలేదు. అందువలన ఇంకాసేపు ఆడుకోవాల్సి ఉంటుంది. ఆడుకున్నంతసేపు దీన్ని నా శిరస్సు మీదే ఉండనివ్వండి. దండ యుద్ధం మళ్ళీ కర్ర చూపిస్తున్నాడు నాకు. లేదు లేదు, తీసుకోను. నువ్వే చంద్రవంకతో ఆడుకోవచ్చు. నీ సరదాలన్నీ తీరాకే ఇవ్వచ్చు, సరేనా? నేను ఇంకొస్తాను. ప్రభు, నేను తన శిరస్సు నుండి చంద్రుణ్ణి తీసుకునే ప్రయత్నం అయితే చేశాను, కానీ నాకు తన దండ యుద్ధం చూపించాడు. మరోసారి తనతో యుద్ధం చేసే పరిస్థితి రాకూడదు. ఆ లోపుగానే మనం తనని అడ్డుకోవలసి ఉంది. స్వామి, మాత, పార్వతీ మాత వస్తున్నారు. ప్రణామాలు మాత. మంచిది, చాలా మంచిది. అన్నీ ముందే సిద్ధం చేశారు. ఇప్పుడు మా పుత్రుడికి వీటిని తినిపిస్తే సరిపోతుంది. అయినా తనెక్కడున్నాడు? స్వామి, ఇదేమిటి? ఎప్పుడు తమ శిరస్సుపై నెలకొని ఉండి తమ జటా చూడటానికి శోభనిచ్చే చంద్రవంక ఎక్కడా? తమరే చూశారుగా, ఎప్పుడు ధ్యానంలోనే నిమగ్నమై ఉంటే ఏం జరుగుతుందో. తమరి శిరస్సు మీద ఉండాల్సిన చంద్రుడే మాయమైపోయాడు. ఇక మా పుత్రుడు తానెక్కడికి వెళ్ళాడు? అది 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 మాత, చంద్రుడు తమరి పుత్రుడి దగ్గరే ఉన్నాడు మాత. తను చంద్రవంకని తనతో తీసుకెళ్లారు మాత. ఇప్పుడు తనతో ఆనందంగా ఆడుకుంటున్నారు. అయితే మీరెందుకు ఆందోళనగా ఉన్నారు? నువ్వు వెళ్ళి చంద్రుణ్ణి ఇవ్వమంటే చంద్రవంకని తనే ఇస్తాడు కదా. ఏమైంది? వెళ్ళి చంద్రుణ్ణి అడిగి తీసుకురమ్మని చెప్పాను కదా. అయినా మీరంతా ఇక్కడే ఆలోచిస్తూ నిలబడ్డారెందుకు? ఎందుకు వెళ్ళడం లేదు? నందిగాలు, నందిగాలు, మాతకి మీలే చెప్పాలి. మాత, మా ప్రయత్నాలు చేశాము, కానీ తను వినలేదు. కానీ మా ప్రయత్నాలని బూలిద పాలయ్యాయి. చంద్రుణ్ణి ఇవ్వనే ఇవ్వలేదు. మాత, మేము తన దగ్గరికి వెళ్ళాము, కానీ తను చంద్రుణ్ణి ఇవ్వడానికి అంగీకరించలేదు. మాత, తను కర్ర చేతిలో పట్టుకొని ఉన్నాడు. పోయినసారి తను చేసిన దండయుద్ధం వల్లే పరిస్థితులు అందరి చేతులు దాటిపోయాయి మాత. అవును మాత, తన చేతిలో దండాయుధు ఇంకా చంద్రవంక ఉన్నాయి. చాలు, మీరంతా శాంతం వహించండి. కొంచెం అల్లరి ఎక్కువ కావచ్చు, అది పిల్లలకి సహజం కదా. చంద్రవంకని ఆట వస్తువని భావించి తీసుకువెళ్ళుంటాడు. అందులో తప్పు మా పుత్రుడిది కాదు, తన పెద్దలది. వారు ప్రపంచం పట్ల తన బాధ్యతలు నిర్వర్తించడంలో మునిగిపోయుంటారు. అందుకే తన పుత్రుణ్ణి కూడా గమనించలేకపోయారు. అయినా మీరేమీ ఆందోళన పడకండి. మా పుత్రుడే స్వయంగా చంద్రుణ్ణి తీసుకువస్తాడు. పుత్రా, మీ తండ్రి గారి శిరస్సును అలంకరించిన చంద్రవంక ఆట వస్తువు కాదు, సాక్షాత్తు చంద్రదేవుడికి ప్రతీక. అది తన స్థానంలో లేకపోవడం వల్ల చంద్రుడు కూడా పాట్లు పడుతున్నాడు. పుత్రా, సృష్టి కూడా తల్లడిల్లుతోంది.
దానిని తక్షణమే తిరిగివు పుత్రా, వెంటనే రా. వస్తున్నానమ్మా. జయ గణేష్ జయ గణేష్ జయ గణేష్ దేవా, జయ గణేష్ జయ గణేష్ జయ గణేష్ దేవా. ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు పుత్రా. మీ తండ్రి గారి శిరస్సు నుండి చంద్రుణ్ణి మాత్రం ఎప్పుడూ తీసుకోవద్దు. వెళ్ళు, తనని తన స్థానంలో ప్రతిష్ఠించు పుత్రా. అలాగే అమ్మా, ఇప్పుడే ప్రతిష్ఠిస్తాను. లేదు లేదు, విడిపించండి, నన్ను విడిపించండి. ఇంకా ఎగరడం నా వల్ల కాదు. విడిపించండి, నన్ను విడిపించండి. లేదు లేదు, నన్ను విడిపించండి. ఇదేంటి? ఆహా, ఏదో ఖచ్చితంగా మారిందనిపిస్తోంది నాకు. నేను మళ్ళీ మహాదేవుడి శిరస్సుపై స్థాపించబడ్డాను. నేను రక్షింపబడ్డాను. నిశ్చింతగా ఉండవచ్చనుకుంటా. స్వామి, ఈ సంఘటన ఫలితంగా మనకు ఒక విషయం స్పష్టమైంది. పార్వతీమాత పుత్రుడు దేన్నైనా సాధించగలడని. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. పార్వతీనందనుడు అల్లరి పిల్లవాడు, కానీ పార్వతీమాత, మహాదేవుడు సభ్యతా సంస్కారాలు నేర్పించగలరు. తండ్రి గారు, ఈ తప్పుకి నన్ను క్షమించండి. భవిష్యత్తులో నేనెప్పుడూ చందమామతో ఆటలాడబోను. జగత్పిత బ్రహ్మదేవ, ఆ దుష్టదానవుడు పార్వతీమాత మహాదేవుల పుత్రుడి గురించి తెలుసుకోవడానికి ఎందుకింతగా పరితపిస్తున్నాడు? ఎందుకో తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉంది. ఆ పార్వతీ పుత్రుడే ఈ దుష్ట సింధూరాసురుడి పాలిటి యముడు కాగలడు దేవర్షి. అయినా ఆ దుష్టదానవుడు తమరిని తండ్రి అని ఎందుకు సంబోధించాడు పితృదేవా? దేవర్షి నారద, నాకు పుత్రుడే కాదు, తమరికి సోదరుడు కూడా నారద. ఆ దుష్ట సింధూరుడు నాలోని భయం వలనే జన్మించాడు నాయన. భయంతోనా? ఎలా? నేను నా ధ్యానంలో నీలమై ఉండగా ఎందుకో గాని ఒక క్షణం నా ఏకాగ్రత భంగమైంది. సృష్టి రచయిత ఏకాగ్రత భంగం కావడం సృష్టికి ఏమాత్రం మంచిది కాదు. నాకు ఈ విషయం తక్షణమే బోధపడింది. వెంటనే మళ్ళీ నా దృష్టిని ధ్యానంపై కేంద్రీకరించాను. నేను చేసిన పొరపాటు వలన సృష్టికి ఏమాత్రం కీడు జరగలేదు, కానీ అనుకోకుండా ఆవులించాను. ఫలితంగా నోరు తెరుచుకుంది. కానీ ఆ క్షణకాలంలోనే తను జన్మనెత్తి బయటికొచ్చాడు. ప్రణామాలు తండ్రి గారు. ప్రణామాలు మాత. పుత్ర,
ఒక్కొక్కసారి తప్పు కూడా వరంగా మారి హృదయాన్ని అలరిస్తుంది. నువ్వు నా ఆవలింతలో ఉత్పన్నం చెంది మాకు అపారమైన ఆనందాన్నిచ్చావు. సరిగ్గా సింధూరంలాగే ఎర్రటి రంగులో ఉన్నావు గనుక ఇక నుండి నీ పేరు సింధూరా. అలాగే కానివ్వండి తండ్రి గారు. అతడి రూపలావణ్యాలు నాలో పుత్ర వ్యామోహాన్ని కలిగించాయి. ఫలితంగా అతనికి అపూర్వమైన వరాలిచ్చాను. నేనిచ్చిన ఆ వరాల ప్రభావం ఇంత దారుణంగా ఉంటుందని నేనెప్పుడూ ఊహించలేదు. పుత్ర, నీకు అన్ని సవాళ్లను, శస్త్రాస్త్రాలను నిర్వీర్యం సామర్థ్యం కలిగినటువంటి మహాపరాక్రమవంతుడు అయ్యే వరమిస్తున్నాను. సింధూరుడు జన్మించినప్పుడే దివ్యశక్తులను తనలో నింపుకున్నాడు. బలగర్వం అనేది ఎంతటి దివ్యత్వాన్నైనా నశింపజేస్తుంది. పుత్ర వ్యామోహంతో నేనిచ్చిన వరాలన్నీ అతనుకున్న అహంకారంతో 100% వృద్ధి చెందాయి. పుత్ర, నువ్వు పొందిన వరప్రభావం వలన ఎంతటి శత్రువైనా నీకు హాని కలిగించలేడు. ఎందుకంటే నీ శత్రువుల మనసులోకి ప్రవేశించి వారిని నీ అదుపులోకి తెచ్చుకోగలిగిన శక్తి నీకు ప్రాప్తించింది. ఫలితంగా శత్రువులపై నీకు విజయం లభించక తప్పదు. నా ఆశీర్వాదం ఎప్పటికీ నీతో ఉంటుంది. పుత్ర, నేను నీకు మరో వరాన్నిస్తున్నాను. నువ్వు నీ బలమైన భుజాలతో ఎవరినైనా బంధించినట్లయితే అలా బంధించిన వారి శరీరము వేలాది ఖండాలుగా విరిగిపోతుంది. ఫలితంగా తను అంతమవుతాడు. ఇప్పుడు నా ముందు ఎవ్వరూ నిలబడలేరు. దేవతలు గాని, దానవులు గాని, యక్షులు గాని, మానవులు గాని నన్ను ఎవ్వరూ ఎంత మాత్రం అంతం చేయలేరు. ఇప్పుడు నేను ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ సింధూరుడు అజేయుడిగా మారాడు. ఇప్పుడు నేను ఎవరినైనా ఓడించగలను. ఎంతటి వారినైనా సరే నన్నింక ఎవ్వరూ అడ్డుకోలేరు. అంతటి అపారమైన శక్తిని పొందాను నేను. ఇప్పుడు ఆ ఇంద్రాది దేవతలందరూ నాకు శిరస్సు వంచి నా ఆజ్ఞలు పాటించక తప్పదు. స్వర్గాధిపతినవుతాను నేను. అప్పుడు సమస్త దేవతలు నాకు సేవకులవుతారు. తండ్రి గారు, ఇన్ని వరాలిచ్చినందుకు తమకు కృతజ్ఞతలు. అయితే ఇవన్నీ నిజంగా జరుగుతాయా లేదా అనేది పరీక్షించకుండా నాకు తెలిసే అవకాశం లేదు కదా తండ్రి గారు. అందుకే తమరిని నా బాహువుల్లో ఆలింగనం చేసుకుని చూస్తాను. అప్పుడు గాని తమరిచ్చిన శక్తులన్నీ పని చేస్తాయో లేదో నాకు తెలియదు కదా. పుత్ర, నేను నీ తండ్రిని కదా, మరి నువ్వు నన్నే అంతం చేయాలనుకుంటున్నావా? ఇది నీకు మంచిది కాదు. బలవంతుడు ఏది కోరినా అది మంచిదే అవుతుంది తండ్రి గారు. మహాజ్ఞాని కదా మీరు. ఆ మాత్రం కూడా తెలియకపోతే ఎలా? ఇది సత్యం. పాముకు పాలు పోసి పెంచినా సరే అది విషాన్నే కక్కుతుంది. పుత్రోత్సాహం అతిశయించి నేను చాలా తప్పు చేశాను. ప్రస్తుతం ఏదో ఒక ఉపాయంతో తన నుంచి తప్పించుకోవాలి. పుత్ర, నువ్వు ఒక మహాబలవంతుడివి. మరి నేను ఒక వయోవృద్ధుణ్ణి, సృష్టికర్తని, వీరుణ్ణి కాదు నేను. కానీ నేను నా శక్తులను పరీక్షించుకోక తప్పదు. అందువల్ల తమరు నాతో యుద్ధం చేయండి. లేదా పుత్ర, నువ్వు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళు. వారు యుద్ధం చేయడంలో నిపుణులు. నీతో యుద్ధం చేయడానికి వారే సరిజోడు, నేను కాదు. ఈ విధంగా అసాధారణ బలము అహంకారంతో గర్వించిన సింధూరుడు వైకుంఠం బయలుదేరాడు. విష్ణుదేవా, ఎక్కడ దాగున్నారు విష్ణుమూర్తి? వెంటనే నా ముందుకు రండి. ఎంత పని చేశారు బ్రహ్మదేవా!
పుత్ర వ్యామోహంతో తండ్రి ఇచ్చిన అసమంజసమైన వరాలు సకల లోకాలకు కష్టాలు తెచ్చాయి. విష్ణుమూర్తి, నేను సింధూరుణ్ణి నీతో యుద్ధం చేయడానికొచ్చాను. నాతో యుద్ధమా? కానీ నీకు నాకు ఏ శత్రుత్వం లేదే. శత్రుత్వం లేకపోయినా సరే బ్రహ్మదేవుడు నాకిచ్చిన వరాల శక్తిని పరీక్షించుకోవాలి. నాకు తెలిసినంత వరకు తమరు గొప్ప నైపుణ్యం గల వీరాధి వీరుడు. అందువలన నేను తమరిని నా భుజాలపై ఎత్తుకోవాలనొచ్చాను. పుత్ర, నేను యుద్ధాలు మానేసి చాలా కాలమైంది. సృష్టి సమతుల్యతను కాపాడే కార్యంలో మునిగి ఉన్నాను. నువ్వు శివపార్వతీ పుత్ర కార్తికేయుడితో యుద్ధం చేయొచ్చు కదా. మహాయోధుడైన కార్తికేయుడే దేవతల సేనాపతి, వారి రక్షకుడు కూడా. అతడు తన పరాక్రమంతో తారకాసురుడు అనే భయంకరమైన రాక్షసుని వధించాడు. కనుక కైలాసానికి వెళ్ళి తనతో యుద్ధం చెయ్యి. నువ్వు గనక అతన్ని యుద్ధంలో ఓడించిన పక్షంలో దేవాది దేవతలంతా స్వయంగా వచ్చి నీ ముందు లొంగిపోక తప్పదు. కార్తికేయుడు. అప్పుడు సింధూరుడు కార్తికేయుడిని వెతుక్కుంటూ కైలాసానికి చేరుకున్నాడు. ఓహో, ఇదేనా ఆ కైలాసం? నాకిక్కడే కనిపిస్తాడు ఆ మహావీరుడు శివపుత్ర కార్తికేయుడు. ఈ మువ్వల సవ్వడి ఎక్కడి నుండి వినిపిస్తోంది? ఆ సవ్వడి అత్యంత మధురంగా ఉంది. అక్కడ కార్తికేయుడి బదులుగా ఆ దుష్టుడి వక్రదృష్టి దేవి పార్వతీపై పడింది. ఈ అపార సౌందర్యవతి అయస్కాంతమై నా మనసుని ఎంతో ఆకర్షిస్తోంది. తన అందమైన రూపానికి ముగ్ధుడినైపోయాను. ఏది ఏమైనప్పటికీ ఈ సింధూరుడు తనని పొందక తప్పదు. దురదృష్టవశాత్తు ఆ సమయంలో కార్తికేయుడు మహాదేవుడు ఇద్దరూ కైలాసంలో లేరు. తన వరాల వల్ల పెరిగిన కండకావరంతో ఉన్న సింధూరుడు పార్వతిని మోహించిన ఆ దుర్మార్గుడు మోహావేశంలో పడి దేవి పార్వతీ వైపు వెళ్ళసాగాడు. సరిగ్గా ఆ సమయంలోనే తనకి సంతానం కలగాలనే బలమైన కోరికతో పార్వతీదేవి తన కుమారుడి ఊహా చిత్రాన్ని లిఖిస్తుంది. ఎప్పుడైతే సింధూరుడు పార్వతీదేవిని సమీపిస్తున్నాడో అదే సమయంలో తను చిత్రిస్తున్న కనుల నుండి తీక్ష్ణమైన ప్రకాశం ఉత్పన్నమై సింధూరుణ్ణి ఢీకొట్టింది. దాంతో ఆ దుర్మార్గుడు వెళ్లి కైలాసానికి వెలుపల పడ్డాడు. ఆ విధంగా పార్వతీపుత్రుడు జన్మించడానికి ముందే తన తల్లి పార్వతీమాతను రక్షించాడు. ఆ పుత్రుడి కనులకు సింధూరుడు గురించి స్పష్టంగా తెలుసు. విఘ్నహర్త శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ విఘ్నహర్త శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ విఘ్నహర్త శ్రీ దుష్ట సింధూర, అసలు పుత్రుడు ఎలా ఉండాలి అంటే పుట్టక ముందే తల్లిదండ్రులను రక్షించేవాడిలా ఉండాలి. నేను నీకు ఎన్నో వరాలు ఇచ్చాను, కానీ నువ్వు వాటిని దుర్వినియోగం చేశావు. నా శక్తులతో గర్వించి నా మీదే దాడికి పాల్పడ్డావు. ఈ విధంగా నువ్వు నీ పరిధులన్నింటినీ అతిక్రమించావు సింధూర.
మహామాత అయిన పార్వతీదేవిని వక్ర దృష్టితో చూసేంతటి సాహసానికి పాల్పడ్డావు నువ్వు. నేను నీకు శాపమిస్తున్నాను. నీ దివ్యత్వాన్ని కోల్పోయి నువ్వు కురూపిగా మారిపోతావు. ఏ దేవినైతే నువ్వు వక్ర దృష్టితో చూశావో ఆ పార్వతీదేవి రెండో కుమారుడే నిన్ను వధించగలడు. మహాదేవుడు పార్వతీమాతల రెండో కుమారుడు నీ పాలిట యముడిగా పుట్టబోతున్నాడు. గుర్తుంచుకుంటాను, ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను బ్రహ్మదేవా. నన్ను కురూపిగా మార్చినందుకు గాను తమరిని ఎంత మాత్రం క్షమించలేను. మహాదేవుడు పార్వతీమాతల రెండో కుమారుడు నీ పాలిట యముడిగా పుట్టబోతున్నాడు. సింధూరుడికి ఆ బాలుడు యముడైతే సింధూరుడు కూడా తనకి కాల యముడు.